ఊరగా ఇట్రా బయటికి బయటికి రా పిలుపు మాట్లాడతా బాబే లేడు ఇప్పుడు. ఎందుకు లేడు భయపడ్డా పిలుపు మాట్లాడతా ఓని భయపడుతున్నాను. సరే పిలువు మీ బాబాయ్ సరే మీ బాబాయ్ పిలువు మీ బాబాయ్ రాదు ఇప్పుడు. ఎందుకు అరే ఆడ వెయ్యి ఆడుచుకోపోను మాట్లాడాలి సరే పిలిపి నేను మాట్లాడతా పిలిపి నేను మాట్లాడతా సరే పోరు పిలిపి మాట్లాడు ఎందుకు సరే పిలిపి నేను మాట్లాడతా ఇంటికాడికి వచ్చి ఎందుకు నొక్కుతున్నావు మరి నువ్వు? అది ఇల్లు ఏం అవసరం రా నీకు? అది ఏం అవసరం? అరే నడరా రా, గల్లీకి నడు. చూడరా, వీడియో ఆపు ఫస్ట్. ఏం మాట్లాడు ఎందుకు మాట్లాడు ఆపు? మాట్లాడు రాయి తీసుకొని ఏంది? ఏందిరా? రోజు కూడా చూస్తున్నా ఆడ వీడియోలు వీడియోలు అర్థమైంది. రాయి తీసుకొని పడేస్తాం ఒక మీద. ఏమరా రాయలేవు అరే వద్దురా అరే కొట్టు ఓ గమ్మున అంకుల్ అంకుల్ చూసా మీ ఇంటి ముంగడికి వచ్చి అరుస్తాను అంకుల్ అది వీళ్ళు కదా ఇటుక అరుస్తాను అడవి అరుసుకోరా అరే అడవి అరుసుకోపో హుషారు చేస్తున్నావు చదువు ఖరాబ్ అయితే చెప్పి పెట్టలే చదువు ఖరాబ్ అయితే అందుకే వాళ్ళ మీద పెట్టినా భయపడి పెట్టలేవా రేపు నేను కూడా మీ ఇంటి కాడికి వస్తాను ఏం మిక్తారా నేను కూడా రేపు మీ ఇంటి కాడికి వస్తా ఎవరిని పిలుచుకుంటా పిలుచుకోపో ఎవరిని పిలుచుకుంటా పిలుచుకోపో ఓరా ఓ ఎవరిని పిలుచుకుంటా పిలుచుకోపో అవసరం లేదు జైలు రావటాలి మరి ఎందుకు మరి దానికి ఆన్సర్ చెప్పు చెప్పు ఏం చెప్పు అయిపోయినాక మీ బాబాయ్ ఎవడో నాకు తెలియదు ఎవడేంద్రా ఎవడంట పెద్దోళ్ళని చెప్పేసి సైలెంట్ మరి ఏంది మరి మా ఇంటి దాకా వస్తున్నాడు ఓన్కి రెస్పెక్ట్ ఇయ్య బాబాయ్ వచ్చేదాకా ఓన్ నేను ఎందుకు సరే ఓన్ నా ఇష్టం పోయి అరే చెయ్యి మాట్లాడు రమ్మను ఇక్కడికి వచ్చి మాట్లాడమను తన పడితే వదలడే తన పేరు విజయు మాట్లాడి నన్ను కొట్టిరు దానికి మంది బాబాయ్ వచ్చి మమ్మల్ని సాల్వ్ అయిపోయినాక కూడా మీ బాబాయ్ ఎవడో నా ఎట్లా ఫోన్ చేస్తారు మా ఇంట్లోకి మీ అన్న వాళ్ళ పట్టుకొస్తావా ఎవరిని పట్టుకొస్తావా పట్టుకరా పోతా మరి సరే బావద్దు ఇంకోసారి మా ఇంట్లోకి నా లొల్లి గిల్లు అయిపోయినాక మళ్ళీ ఇట్లా అంతా ఫోన్ ఎందుకు చేస్తున్నాడు నాకు అదే అర్థం కాదు ఇంట్లో వాళ్ళ దగ్గరికి ఎందుకని నాకు అదే ఇంటికి పోవడం కరెక్ట్ కాదు పిల్ల నువ్వు తెలుసు అంత కాదు అంత అంకుల్ ఊరగా ఇట్రా బయటికి రా బయటికి రా అన్న ఒకసారి బయటికి రా అయిపోయింది కదా మరి మళ్ళీ మా ఇంట్లోకి ఎందుకు ఫోన్ చేసినావు కాదు ఇట్రా బయటికి రా మా ఇంట్లోకి ఎందుకు ఫోన్ చేసినావు సరే ఎవరున్నారు మీ బాబాయ్ ఈయన మాట్లాడతాను మా ఇంట్లోకి ఎందుకు ఫోన్ చేస్తున్నావు మా ఇంట్లోకి ఎందుకు ఫోన్ చేస్తున్నావు అయిపోయింది కదా అయినాక కూడా మా ఇంట్లోకి మరి మా ఇంట్లోకి ఎందుకు చేస్తారు ఫోన్ అయిపోయింది వచ్చినా
మీ ఇంట్లో దగ్గరకు వచ్చిందా? మీ ఇంట్లో దగ్గరకు ఫోన్ చేసినా కేసు అయింది, మాట్లాడినా అయిపోయింది కదా. కాదు, నువ్వు అట్లనే చేస్తావు. కేసు కేసు అయితే అయింది. అయిపోయిందా? కేసు అయ్యింది. కేసు అయితే దాని అయిపోయింది, తర్వాత మళ్ళీ కేసు. ఎందుకు వస్తున్నావు? అరే నేను ఏమంటున్నా, అంత అయిపోయినాక మా ఇంట్లోకి ఎందుకు ఫోన్ చేస్తాను? అవును, నన్ను తిడుతున్నారు, ఎవరు చేస్తారు మరి? ఎందుకు మా చేస్తావు? బాబాయ్ వాళ్ళు మీ చేస్తారు. బాబాయ్ పిలుపు మాట్లాడతా. మా బాబాయ్ లేడు ఇప్పుడు. ఎందుకు లేడు? భయపడ్డా? పిలువు మాట్లాడతా. భయపడుతున్నావు, ఓని భయపడుతున్నాను. సరే పిలువు, మీ బాబాయ్ పిలువు. సరే మీ బాబాయ్ పిలువు. మీ బాబాయ్ రాదు ఇప్పుడు. ఎందుకు అరే ఆడ వెయ్యి ఆడుకోపోను. మాట్లాడలేదు. ఏమైంది చెప్పరా? ఎందుకు ఏమైంది ఇప్పుడు? ఎందుకు అడుస్తున్నావు మరి ఇంటికాడికి వచ్చి? నీకు అంత అంత తెలియలేదా? అవును, ఇప్పుడు నన్ను వదిలేంది కాబట్టి కదా. పిఎస్ లో పోయిర్రు, మా బాబాయ్ మాట్లాడిండు, అయిపోయిందా కదా. మళ్ళీ నువ్వు ఫోన్ చేస్తావు, నువ్వు ఎవరు చేయనికి? అరే వాళ్ళు చేసినట్టు సరే మీ బాబాయ్ వీళ్ళు నుంచి రాలే. నేను నిన్న పక్కనే మీ బాబాయ్ మీ మామ నా ఎవరు ఆయన వాయిస్ విన్నా నేను. పిలువు మీ బాబాయ్, నేను మాట్లాడతా. సరే నేను మాట్లాడుతూ ఇప్పుడు. అయ్యో ఎవరు? మొన్న నన్ను నన్ను కూడా కొట్టిరా మీ బాబాయ్ వాళ్ళు? అన్న నన్ను కొట్టినా లేడా? నన్ను కూడా కొట్టిరా మీ బాబాయ్ వాళ్ళు? అవును, నిన్ను కొట్టిన నన్ను కొట్టిన అమ్మ అయిపోయింది. సరే అయిపోయినాక నువ్వు ఎందుకు చేసినావు అంటున్నా ఫోన్? నేను చెప్పి మాట్లాడిపిస్తా సరే కావాలంటే. పిలిపి నేను మాట్లాడతా. పిలిపి నేను మాట్లాడతా. నేను చేస్తున్నా. సరే పోరు, పిలిపి నేను మాట్లాడు. ఎందుకు పిలిపి నొక్కుతున్నావు మాట్లాడు. మరి? ఎందుకు నొక్కుతున్నావు? సరే పిలిపి నేను మాట్లాడతా. ఇంటికాడికి వచ్చి ఎందుకు నొక్కుతున్నావు మరి నువ్వు? అది ఇల్లు, ఏం అవసరం రా ఇది రోడ్డు. నీకు? అది ఏం ఇల్లు. అవసరం? ఏం అవసరం? అరే నడరా నాడు గల్లీకి నాడు. ఏం అవసరం? ఏమైందిరా మళ్ళా? ఓ కాలి మీద తండ్రి తినే చెప్తున్నా నేను. అర్థమైందా? ఎందుకు లేవాడుతున్నావు గల్లా? నువ్వు ఎందుకు లేవాడుతున్నావు? మరి ఏంద్రా మరి? ఏం చేస్తావు? ఎందుకు వచ్చి ఎందుకు తమాషా చేస్తున్నావు? సరే ఇట్రా, 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 పక్కకు రా, పక్కకు రా. చెయ్యేస్తున్నాం రా. చేసి మాట్లాడతాను. చెయ్యేస్తున్నాం రా. పక్కన ఉన్నావు, నీ ఇష్టం. తమ్ముడు గమ్మున వెళ్ళిపో, సంబంధం లేదు. పెద్దలు మాట్లాడినప్పుడు పెద్దలతో మాట్లాడుతాను. మరి వాళ్ళకే ఫోన్ చేయ మరి. ఏంది? నీకు మా బాబాయ్ వాళ్ళు చేసిరు కదా, మా బాబాయ్ వాళ్ళకి చేయరా మరి. పెద్దోళ్ళు నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు? ఓవర్ చేస్తున్నారు. మరి ఎందుకు వచ్చి అరుస్తున్నావు మరి? అరుస్తా. నేనేమన్నా ఇంకా తప్పేం లేదు, అయిపోయింది లొల్లి అయిపోయింది. నన్ను వాళ్ళు సరే ఏం కావాలి ఒకసారి ఇట్రా. సరే ఏడి గుంజుకోబోతున్నావు? ఏడికి లే, ఏడికి లే. ఎవరు నోడ్రాడా? సరే నీ ఇంటి ముంగడ. పట్టుకొచ్చినారా? ఊకే వీడియో ఏంద్రా? ఆ వీడియో ఏంద్రా? ఆ వీడియో ఏంద్రా? ఆ వీడియో ఫోన్ కార్ రావద్దురా రే. ఆ వీడియో ఫస్ట్ గలీజ్ మోడల్ వస్తున్నా. ఆ వీడియో ఫస్ట్ ఏం మాటలు? మాట్లాడు మాట్లాడు. రాయి తీసుకొని ఫోన్ జోలికి రాకు, ఫోన్ జోలికి రాకు నువ్వు. ఫోన్ ఎట్లా చేస్తావు? మరి మంచిగా ఉండదు చూడు. షోల్ చేయకు, మాట్లాడు. ఫోన్ ఎట్లా చేస్తావు? మా ఇంటికి ఎందుకు వస్తారు కావాలని? అయిపోయింది అరే, కదా. అయిపోయింది మా కదా. బాబాయ్ చేసుకోండి రా. మీ బాబేనా మరి? అరే మా ఇంటి ముందు ఎంత మీ బాబేనా మరి? మీ బాబాయ్ అవసరం లేదు. నేను ఫోన్ లో ఇలా మాట్లాడ. మా ఇంటికాడికి రాకుర్రా బే. సరే, నేను ఆ పోరడు వాళ్ళ డాడీతో మాట్లాడుకుంటా. మిల్లేది? నేను ఆ పోరడు వాళ్ళ డాడీతో మాట్లాడుకుంటా. మిల్లేదా? పిఎస్ కూడా కంప్లైంట్ అయిపోయిందా లేదా? ఒక ఆనే మా ఇల్లు. ఆడ కదా, నేను PS ఈడ కూడా మాట్లాడతా. కంప్లైంట్ మీ ఇల్లు కాదు ఇది. ఇది మీ ఇల్లు కాదు. పిఎస్ కూడా కంప్లైంట్ అయిపోయిందా లేదా? పిఎస్ కూడా కంప్లైంట్ అయిపోయిందా లేదా? అయిపోయినాక మరి ఫోన్ ఎట్లా చేస్తావు నువ్వు? అరే చేసిర్రా అవి అయిపోయింది. అవును మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా? అయిపోయింది. సరే. ఇంకోసారి రాకరా రే. అరే, అయిపోయింది. గమ్మున వెళ్ళిపోరా ప్లీజ్. ఎందుకు పోతాయి? ఇంటికాడ రావద్దురా. ఇంట్లో పో నువ్వు. మీ ఇంటికాడికి వచ్చినారా నేను? ఆ ఇంటికాడ ఫోన్ వచ్చినా. వచ్చింది, అవురా, ఇంటికి. ఫోన్ వచ్చి మీ ఇంట్లోకి వచ్చినా? చెయ్యొద్దు ఫోన్. రేపు నేను కూడా మీ ఇంటికాడికి వస్తాను. ఏం మిగతావు? ఏం మిగతావురా? నేను కూడా రేపు మీ ఇంటికాడికి వస్తా. సరే, వచ్చి ఓవని పిలుచుకుంటా వచ్చి పిలుచుకోపో. వచ్చి ఓవని పిలుచుకుంటా పిలుచుకోపో. ఓవరా ఓవని పిలుచుకుంటా పిలుచుకోపో. లేపా, అర్థమైందా? ఏమని మాట్లాడే వచ్చినా మాట్లాడు. మరి అర్థమైందా? ఏమైందిరా చైన్ లేవకు 2 నిమిషాలు. పోరా, ఓ. చైన్ లేపితే మళ్ళీ కొట్టినా గిట్టినా అరే అంటావు. రాయి అర్థమైందా? అర్థమైంది. రాయి తీసుకొని పడేస్తాం ఒక మీద. అరే, ఏమరా? అరే, రాయలేవు. అరే లేవు, వద్దురా కొట్టు, రే. కొట్టు. ఓ గమ్మున ఓ. దెబ్బలు తినా సరే, గో. కొట్టు, కొట్టి దెబ్బలు తినా గో. మళ్ళీ వాళ్ళని కూడా కొడతా. ఎవరు? అందరినీ కొడతా. గో, ఓవని పిలుచుకొస్తా, పిలుచుకురా పో. అందుకే ఏడిసినావు మనం కొడుతుంటే. ఓవని పిలుచుకొస్తా, పిలుచుకురా పోరా రే. కొట్టినీకి రాలే ఓడు. మరి రాలే కదా. మరి కొడితే మళ్ళా అర్థమైంది. వాళ్ళతో మాట్లాడుకో, వాళ్ళతో మాట్లాడుకో మరి. ఎవరో తమ్ముడు అయిపోయింది ప్లీజ్ అర్థమైందా? Please రాదు, సరే. మా ఇంటికాడికి అయితే అరే, రావద్దురా. నాకు ఇగో మా నాకేం మాకు కూడా సో- దున్న పరేషాన్ ఉన్నారా? నా- ఇంట్లోకి వచ్చి అరవద్దురా. ఇంట్లోకి కాదు. అర్థమైందా? మొన్న నాకేం వచ్చారు సో- ఇగో నన్ను కొట్టినావు. ఎవరు? అయిపోయింది. నేను ఎవరు? వాళ్ళు వచ్చిర్రు, మీ అన్న వాళ్ళు వచ్చిర్రు. కొట్టిరా లేదా నన్ను? సరే, ఒకటి, ఆ, ఎందుకు ఒక second. కొట్టిర్రు మరి? ఒకటి అడుగు, అయిపోయింది ఇక. ఒకటే. జైలులో అరే, చెప్పి మాట, పగబట్టిరా? ఎందుకు మాట్లాడిస్తారు? కట్టప్ప జైల్లో చెప్పి పగబట్టిరా? ఒక మాట నా మాటిను. అవసరం లేదు. వాళ్ళు జైలులో చెప్పి బా, నిన్నే పగబట్టిరా? బాగా పట్టాలి ఇక. అగో, ఆ, మరి ఎందుకురా మరి అంతా? ఒకదానికి ఆన్సర్ ఇయ్యి. చెప్పు, ఏం చెప్పు? అంతా అయిపోయినాక కూడా మీ
మీ బాబాయ్ ఎవడో నాకు తెలియదు. ఎవడేంద్రా అంట రెస్పెక్ట్ ఇస్తుంటే మరి పెద్దలు కాబట్టి మంచిగానే మాట్లాడాలి. పెద్దోళ్ళు అని చెప్పేసి సైలెంట్ మరి మా ఇంటి దాకా వస్తున్నాడు ఓన్కి రెస్పెక్ట్ ఇయ్య. మీ ఇంటి దాకా రాలే కదా ఫోన్ చేసి ఫోనే ఏమని తిట్టిరా ఏమని తిట్టిరా అసలు టాపిక్ కూడా రావద్దు మా ఇంట్లో. ఏమని మాట్లాడి చెప్పు ఏమని చెప్పరా ఏమని మాట్లాడిరు ఏమని మాట్లాడి కొడితే మళ్ళీ కొట్టినా అని చెప్పి కేసు పెడతారు. అర్థమైందా? సరే అంత దమ్ముంటే కేసు పెట్టకుండా కొట్లాడు. చిన్న పోరాడు పట్టుకొస్తారా మరి చిన్న పోరాడు పట్టుకొస్తారా? సరే ఇగో అదంతా నాకు అవసరం లేదు. నువ్వు ఫోన్ ఎట్లా చేస్తావు మా ఇంట్లో వాళ్ళకి? అరే వాళ్ళు చేసినా మా బాబాయ్ బాబాయ్ రమ్మని ఇప్పుడు నేను మీ బాబాయ్ వచ్చేదాకా ఓన్ నేను ఎందుకు? సరే ఓన్ నా ఇష్టం భయ్. అరే నాడు అది మీ ఇల్లు, అది మీ ఇల్లు, ఇది నాది. అరే కొట్టేసారా ప్లీజ్? అరే పోరా తమ్ముడు దెబ్బలు తిన. అరే అన్న కెమెరా కెమెరా జోలికి రాక్ బే. కెమెరా జోలికి రాకు నువ్వు, కెమెరా జోలికి రాకు. కెమెరా ఫోన్ ఇది రాక్ బే. నువ్వు రాకు, ఫోన్ జోలికి రాకు అని చెప్పినా కదా. ఫోన్ జోలికి రాకు, ఫోన్ జోలికి రాకు, ఫోన్ జోలికి రాకు. రోజు కూడా చూస్తున్నా ఆడ వీడియోలు కొట్టినా అంటే మళ్ళీ కొట్టినా గిట్నా అంటారు. ఎందుకు చెప్పు? మీ బాబాయ్ వీళ్ళు ఏం మాట్లాడతా చెప్తలేడు కదా. ఇప్పుడు ఏం చేస్తా నేను? పిలువు మీ బాబాయ్. నేను ఫోన్ కూడా వేసిన బాబాయ్ కూడా ఫోన్ చేయి, మాట్లాడు. రమ్మను, ఇక్కడికి వచ్చి మాట్లాడమను. తల పడితే వదలడే తన పేరు విజయుడు. అన్న వీడియోలు దిగవుతారా ప్లీజ్? మంచిగా పెట్టవద్దు, వీడియోలో పెట్టదు. ఏం వీడియోలో ఉంటే ఇంకా ఏమేమో చెప్పి నిందాలు చెప్పి కేసులే నీకా? అన్న వీడియోలో పెట్టదు. మళ్ళా కొట్టని కూడా కొట్టిన కట్టప మీద పాపం కొట్టని కూడా కొట్టలేడు, కొట్టిన అని చెప్పేసి పెట్టవద్దు. సరే అవసరమే లేదు. ఇడు యాక్టింగ్ చేస్తుండే బాబు. మళ్ళా కేసు వేసి నీకు ఏదో మా ఇంటి కాడ వచ్చారు అదే అని దానికే కెమెరా పెట్టిందాను. అరే మంచిగా మాట్లాడు, మంచిగా మాట్లాడు. ఫోన్ వచ్చింది కాబట్టి కావాలని ఎందుకు చేస్తున్నా? ఉట్టి ఫోన్ వస్తే ఇంటికాడికి వస్తారా అన్న? ఫోన్ వస్తే ఇంటికాడికి వస్తారా అన్న? వాళ్ళ దగ్గరికి ఎందుకు రా? ఇంటికాడికి వస్తారా? ఫోన్ వస్తే ఇంటికాడికి వస్తారా? మీరు కూడా ఫోన్ చేయరు మరి. ఫోన్ చేసి మాట్లాడరు. ఫోన్ చేస్తా లిఫ్ట్ చేస్తున్నారు. ఇగో ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేస్తున్నాయనా? చూపి మా బాబాయ్ ఇగో లిఫ్ట్ చేస్తుండే. ఇగో చూడు. సరే ఓని అయిపోయింది. మీ బాబాయ్ ఎవరి పనులు ఉంటేనా ఖాళీ ఏం కూర్చోరు? రావద్దు ఇంకోసారి. ఒక్కసారి అయిపోయి అన్న ఆపేసాను ప్లీజ్. నువ్వు కెమెరా జోలికి రాకరా రే, నేనే కొడతా. కెమెరా జోలికి రా. మీ బాబాయ్ పిలుచుకురా. మీ బాబాయ్ లేడని చెప్తున్నా. ఎందుకు పోతాను? మీ ఇంట్లోకి నేను వచ్చినా? మీ ఇంట్లోకి నేను వచ్చినా? ఫోన్ ఎట్లా మీ ఇంట్లోకి నేను వచ్చినా? మీ ఇంట్లోకి నేను వచ్చినారా? మీ ఇంట్లోకి రాలేగా నేను? ఫోన్ ఎట్లా చేస్తావు? అరే అవురా మా బాబాయ్ మీ బాబాయ్ ఇంట్లోనే ఉన్నాడు కదా, పిలుచుకురా. మరి ఇంట్లో దొంగ మాటలు ఉన్నాయి నీవన్నీ. పిలుచుకురా మీ బాబాయ్. ఏ పని? అలా పనులు ఉన్నాయా? సరే పిల్లు మీ బాబాయ్ని. ఎవరున్నారు ఇంట్లో? ఎవరున్నారు చెప్పి ఇంట్లో? ఎవరు లేరు. ఎవరున్నారు? ఎవరు లేరు. ఎవరు లేకపోతే ఎట్లా? ఎవరు లేరు. పిలుచుకురా. అరే ఓరా గమ్మున దగ్గర కొట్టకు నీకైతే రావద్దని అర్థమవుతుందా? ఆ చిన్న దానికి పోరాడి వల్ల వీళ్ళు వచ్చిరన్న. వీళ్ళు వచ్చి మాట్లాడిరు. వాళ్ళ ఈయన దాంట్లో ఎత్తున్నందుకు వాళ్ళు వచ్చిరు, మాట్లాడిరు, నన్ను కొట్టిరు. దానికి ముందు బాబాయ్ చోట్ల మమ్మల్ని
కొట్టిరు ఏమని కొట్టిరా నేను ఎక్కువ కొట్టిరా వాళ్ళు ఎట్లా కొట్టిరా వాళ్ళు కొట్టిరుగా అయిపోయిందన్న కొట్టిరు అయిపోయింది వాళ్ళు ఏదో ఫోన్లు చేసినట్టు ఫోన్లు చేసి అయినా కూడా ఫోన్ చేయాలి అన్న ఇంటి మీదకి వచ్చి వాడు చూడ అవసరం అన్న అందరు గల్లని ఇజ్జత్ పోదు అన్న మాకు కూడా ఇజ్జత్ పోదారా తమ్ముడు అడిగిందని చెప్పు ఎందుకు కొడుతున్నావు అడిగిందని చెప్పు కిచెన్ మంచి అడిగిందని చెప్పు సరే నేను ఎందుకు వచ్చినప్పుడు నీ దగ్గరికి ఏం మాట్లాడానికి వచ్చా నాకేం సరే నేను చెప్తున్నా సరే చెప్పు మొత్తం క్లోజ్ అయిపోయిందా సాల్వ్ అయిపోయిందా అయిపోయింది సాల్వ్ అయిపోయినాక కూడా మీ బాబాయ్ ఎవడో నా ఎట్లా ఫోన్ చేస్తారు మా ఇంట్లోకి అవురా చేసిరు దేని ఏం చేసినా అదే అంటారా నేను విలువలే వచ్చి అంకుల్ని పిలిచిన అంకుల్ లేరు కాబట్టి నేను వచ్చిన నువ్వు ఎందుకు వచ్చినావు నిన్ను పిలిచాడు ఎందుకు నువ్వు ఎందుకు మా ఇంటికి వాడికి వచ్చినావు కదా నువ్వు మా ఇంటి కాడికి ఎందుకు సరే వచ్చినావు ఇడికి విలువాలి మీ బాబాయ్ని పిలుచుకో మరి ఆడవి సరే పోనీ నేనే అడుగుతా నా ఇష్టం అరిచినావు అంటే ఇంకోసారి గణ సరే చూస్తా అంకుల్ ఇంకోసారి అడుగురా నువ్వు అంకుల్ చూసా మీ ఇంటి ముంగడికి వచ్చి అరుస్తాను అడుగురా ఒకసారి మా ఇంటి ముందుకు వచ్చా అంకుల్ నీకు రాదు అరిచేది నీకు అరుస్తున్నావు అది వీళ్ళు కదా ఇడికి అరుస్తాను ఆడవి అరుచుకోరా కూడా మాట్లాడాలి అరే ఆడవి అరుచుకోకు ఆడవి అరుచుకోకు అరవద్దు అరే మా ఇంటి ముందు రావద్దు అడవి ఆడుకోరా అవును అవును అది మా ఇల్లే ఇడికి రావద్దు నువ్వు ఇడికి రావద్దు చెప్పనికి ఇంట్లో ఏమైందిరా నీ మీద కేసు ఎట్లా నువ్వు హుషారీలు చేస్తున్నావు హుషారీలు చేస్తున్నావు పోనీ చదువు ఖరాబ్ అయితే నెప్పి పెట్టలే చదువు ఖరాబ్ అయితే అందుకే వాళ్ళ మీద పెట్టినా పెట్టలేవా భయవాడ కూడా పెట్టలే పోరాడు కదా చదువు ఖరాబ్ అయితే పెట్టలే అమ్మని వెళ్ళిపోరా వెళ్ళిపో ఇంకోసారి మా ఇంటి ముందు కూడా రావద్దు రాలే నేను అర్థమైందా నా ఇంటి దాకా వస్తే నేను ఏమైనా చేస్తాను ఏం చేస్తారా మీ ఇంటికి ఫోన్ వచ్చింది పుట్టి ఫోనే ఎవరైతే మనలే కదా అయితే ఫోన్ వచ్చి మాట్లాడారు ఫోన్ వస్తే ఇంత మాట్లాడారు ఫోన్ అయితే ఇంటి దాకా రావాలా ఫోన్ చేసి మాట్లాడాలా పిఎస్ కాడికి రావాలా కాదు ఫోన్ చేసి రావాలా ఫోన్ చేసి మాట్లాడారు మీ అన్న వాళ్ళ మట్టుకొస్తావా ఎవరిని పట్టుకొస్తావా పట్టుకరా పెద్దోళ్ళు మీ బాబాయ్ ఏదో పెద్దోడు అని చెప్పేసి మెల్ల మాట్లాడుతున్నా నువ్వు వచ్చి అరుషుడు ఎందుకు అవసరం అరుషుడు నేను కూడా పేరుంది ఇప్పటి నుంచి చూస్తున్నాయి గల్లి అర్థమైందా మాకు కూడా పేరుంది అరుచుకుంటా అర్థమైందా చిన్నప్పటి నుంచి మొత్తం పేరు కూడా ఖరాబ్ అయిపోతుంది గలీలలో సరే బావద్దు ఇంకోసారి మా ఇంట్లోకి అంతే ఇవే బండిల్ అనుకోవాలి అంతే వాళ్ళు ఏం చేయలేరు ఇంట్లోకి వస్తా పిచ్చిలేస్తా ఎందుకు రావద్దు సరే పో ఇప్పుడు ఏం చేస్తారో చూపిస్తా సరే మస్తు అయిపోయింది నీది మస్తు అయిపోయింది చూసుకుంటా అవునవునవును ఇప్పుడు కాదా లక్షగా మాట్లాడు అన్ని